హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు యాజ్ యూజువల్ బ్యూటిఫుల్ శారీస్ గాయత్రి ఫ్యాషన్స్ స్టోర్లో, రాజమండ్రి గాయత్రి ఫ్యాషన్ స్టోర్లోనే చూపించబోతున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, మంచి చీరలు కొంచెం ఎక్కువ వెరైటీస్ చూపిస్తున్నాను అనమాట. స్టోర్లోనే ఉంటున్నాయి కాబట్టి చక్కగా మంచి మంచి చీరలు ఇంకొక 2 వెరైటీస్ ఎక్కువ పిక్ చేసుకొని చూపించగలుగుతున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ డ్రెస్ అడగొద్దు, ఎందుకంటే ఈ డ్రెస్ నాది చాలా పాత డ్రెస్. అడగకపోవచ్చులేండి, అడిగేలాగా ఏం లేదు డ్రెస్. ఎప్పుడో గాయత్రిలో చూపించిన డ్రెస్సే ఇది. 4800 సంథింగ్ పడింది అప్పుడు, ఇప్పుడైతే లేదు అందుబాటులో. బట్ చీరలు మాత్రం ఉన్నాయండి, చాలా బ్యూటిఫుల్గా ఉండే శారీస్ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏదైతే ఉందో సేమ్ ఇవే మన దగ్గర ప్యూర్స్ ఉన్నాయి తెలుసా. జితీలో, హైదరాబాద్ స్టోర్లో జితీలో ప్యూర్స్ ఉన్నాయి. అలాంటివి మీకు ఈ టిష్యూ కోరా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఇంత బ్యూటిఫుల్గా ఉండే ఈ టిష్యూ కోరా శారీ పిస్తా గ్రీన్ కలర్లోని వచ్చి మొత్తం బార్డర్ అంతా కూడా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వస్తుందండి. ఇట్లాగా బార్డర్, పెద్ద బార్డర్, కింద వైపున వచ్చేసరికి 12 ఇంచెస్ పెద్ద బార్డర్ వచ్చి ప్యూర్ మీద ఏదైతే ఎంబ్రాయిడరీ వచ్చిందో అదే ఎంబ్రాయిడరీ అండి. ఇది కూడాను ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి. అండ్ ఇది పిస్తా గ్రీను గోల్డ్ టిష్యూ తోటి వస్తుంది. టిష్యూ కోరా ఫ్యాబ్రిక్లోని బ్యూటిఫుల్గా పైథనీ డిజైన్ అండి. దీని స్పెషల్ ఏంటంటే పైథనీ డిజైను, పైన మునియా బార్డర్ ఎంబ్రాయిడరీ వస్తుంది, కిందన ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ వస్తుంది. దీనికేమో బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ బ్లౌజు విత్ మునియా బార్డర్ తోటి వస్తుంది. ఇట్లాగా ఎంబ్రాయిడరీ మునియా బార్డర్ తోటి చాలా స్టైలిష్గా ఉంటుందండి. సింగిల్ ప్లీడ్ వేసుకొని వదిలేసుకోవచ్చు చక్కగా. దీన్ని ఇట్లాగా మంచి సెల్ఫ్ కలరే బ్లౌజ్ వచ్చింది కాబట్టి లేదంటే పెట్టుకోవచ్చు. ఇది 6000లో ఉందండి. 6000లో ఉంది ఈ శారీ. టిష్యూ కోరా విత్ బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ, మునియా ఎంబ్రాయిడరీలో. దీంట్లో 4 కలర్స్ ఉన్నాయి మన దగ్గర. అప్పులో మీకు 3 కలర్స్, ఇంకొక 3 more కలర్స్ చూపిస్తాను అనమాట. ఒకటి దిస్ పీచ్, అన్నీ కూడా పేస్టల్సేనండి, చక్కటి ఐస్ క్రీమ్ కలర్ పేస్టల్స్లో ఉన్నాయి. పీచ్ అండ్ దిస్ క్రీమ్ కలర్, ఎల్లో కలర్, ఒకటేమో పిస్తా ఆల్రెడీ చూపించాను కదా, అండ్ ఇది ఒక కలర్ అనమాట. ఈ 4 కలర్స్ నేను మీకు ఓపెన్ చేసి ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇది మవ్ కలర్ వచ్చిందండి. అన్నీ కూడా గోల్డ్ టిష్యూ రావడం వల్ల, ఆ కలర్కి గోల్డ్ టిష్యూ తోటి కంబైన్ అవ్వడం వల్ల బ్రైట్గా డార్క్ కాకుండా కాస్త గోల్డ్ టింట్లోకి మారి సెల్ఫ్ పేస్టల్ షేడ్లోకి వచ్చి పార్టీ వేర్, ఈవినింగ్ పార్టీ లుక్ వచ్చేసింది టిష్యూ షిమ్మర్ యాడ్ అవ్వడం వల్ల. ఇది మవ్ కలర్ అంటే వైలెట్ విత్ గోల్డ్ మిక్స్ అయిందనమాట. ఇదిగోండి టెక్స్చర్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. టిష్యూ కోరా టెక్స్చరు వైలెట్ విత్ గోల్డ్ మిక్స్ అవుతూ మవ్ కలర్లోకి వచ్చింది. చిన్న రౌండ్ బుటీ ఎంబ్రాయిడరీ. అండ్ ఈ ఎంబ్రాయిడరీ అయితే ఎంత బాగుందో చూడండి. 6000, యాక్చువల్లీ 6300, ఎందుకంటే చూపిస్తా కావాలంటే మీకు. ఇదిగోండి 6300, బట్ నేను 6000 విత్ ఫ్రీ షిప్పింగ్ చెప్పాను. ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మాత్రమేనండి. ఎన్ఆర్ఐస్కి మేము షిప్పింగ్ చేసే అంత కెపాసిటీ లేదు. ఈ 6000 రూపాయల్లోనే షిప్పింగ్ ఫ్రీ చేసామనుకోండి, ఇంకొక 6000 అవుతుంది దీనికి, కాబట్టి అది మీరే తెప్పించుకోవాలి. సో దిస్ మవ్ కలర్ టిష్యూ కోరా శారీ విత్ పైథనీ మునియా బార్డర్ అండ్ 12 ఇంచెస్ గ్రాండ్ ఎంబ్రాయిడరీ టిష్యూ జరీ బార్డర్ తోటి ఉంది. సో ఇంకో కలర్, థర్డ్ వన్ మీకు ఆల్రెడీ ముందే చూపించేసాను కదా ఏ కలర్స్ చూపించబోతున్నానో. ఇది పీచ్ కలర్. ఏ కలర్ ఆ కలరే అందంగా ఉంది కదండి. అన్ని కలర్స్ దేనికదే బాగున్నాయి. దిస్ ఇస్ పీచ్. సింగిల్ ప్లీట్ పెట్టుకోండి, అసలు ఫ్యాన్సీగా వేసుకోవచ్చు. లేదంటే ఇట్లాగా ఇదిగోండి, ఇట్లాగా సింగిల్ ప్లీట్ వేసుకున్నా దీన్ని ఇలా మేనేజ్ చేయొచ్చండి చక్కగా. సింగిల్ పళ్ళు ఇలా తీసి ఇలా వేసుకుంటాం కదా, స్టైల్గా ఉంటుంది. నేను ఎక్కువ అలాగే వేసుకుంటూ ఉంటాను. సో ఇట్లా వేసుకోవచ్చు. సింగిల్ ప్లీట్ పెట్టుకున్నా కూడా ఉంటుంది చక్కగా. బార్డర్ పెద్దగా ఉంది కాబట్టి ఈ రిచ్నెస్ చాలా గ్రాండ్యూర్గా తెలుస్తుందండి. 6000కి అయితే చాలా బాగుంది. టిష్యూ కోరా శారీ. పళ్ళు చూపించలేదు కదా మీకు, పళ్ళు కూడా ఇదే బార్డర్ ఇట్లా రన్ అవుతుంది అనమాట. ఇదే బార్డర్ ఇట్లా రన్ అవుతుంది. దిస్ ఈజ్ ద బ్లౌజ్ విత్ మునియా బార్డర్ ఎంబ్రాయిడరీతోనే వస్తుంది ఇది కూడా. సో దిస్ ఇస్ ద వన్ శారీ. 6000లో ఉంది. ముందుగా చూపించినట్టే ఇది ఒక కలర్. నేను ఫోల్డింగ్ మీద చూపిస్తే ఒకలాగా కనిపించింది, అసలు ఓపెన్ చేస్తే దీని అందం కరెక్ట్గా తెలుస్తుందండి. ఎంత బాగుందో. ఎల్లో కూడా, ఇది ఎల్లోనే గోల్డ్ కలర్తో మిక్స్ అవుతుంది. లైట్ లెమన్ ఎల్లో గోల్డ్ కలర్తో మిక్స్ అవుతుంది. బీజ్ కలర్లా ఉందన్నమాట. చక్కటి గోల్డెన్ బీజ్ కలర్లో వచ్చింది. గోల్డ్ బుటీస్ వచ్చాయి. దిస్ ఎంబ్రాయిడరీ బార్డర్ చాలా రిచ్గా ఉందండి. చక్కటి ఎంబ్రాయిడరీ డిజైన్ తోటి ఎంత డీసెంట్ ఎంబ్రాయిడరీ వచ్చింది చూసారా. మొత్తం ఇదంతా కూడా టిష్యూ జరీతోటి వచ్చిన ఎంబ్రాయిడరీ బార్డరు, పైథనీ డిజైను. దీని మీద ఇలాగా మల్టీ కలర్ థ్రెడ్ తోటి బర్డ్స్ ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుందన్నమాట. దిస్ వన్
ఇది చాలా 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 ప్యూర్గా రిచ్ లుక్ తోటి ఉంది 6000లో. డిఫరెంట్ డిజైనర్ పీస్ అండి, చాలా చాలా డిఫరెంట్ డిజైనర్ పీస్, యూనిక్ డిజైనర్ పీస్ అండి ఇవన్నీ కూడాను. ఫ్యాబ్రిక్ కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ వచ్చింది, లావెండర్ కలర్లో ఉంది. టిష్యూ జార్జెట్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే ఫాలింగ్ ఉందని కాబట్టి జార్జెట్ అనేస్తున్నాను, టిష్యూ ఎఫెక్ట్ ఉంది కాబట్టి టిష్యూ అనేస్తున్నాను, కానీ దీని పేరు అయితే నాకు తెలియదు. కొత్త ఫ్యాబ్రిక్ టిష్యూ జార్జెట్ అనేసుకుందాం. చాలా బాగుంది. దీని మీద స్పెషల్ చూడండి, డిజైనర్ పీస్, యూనిక్ పీస్. ఇదిగోండి దిస్ వన్ లావెండర్ కలర్ మీద బ్లాక్ బీడ్స్ తోటి ఎంబ్రాయిడరీ అండి. ఇది డీర్స్ కనిపిస్తున్నాయా, 2 డీర్స్ ఎంబ్రాయిడరీ. ఇది టెక్స్చర్, దీని మీద బ్లాక్ స్వరోస్కీ తోటి చక్కటి స్టోన్ అండి, బ్లాక్ స్టోన్. ఈ డార్క్ బ్రైట్ కలర్ మీద డార్క్ బ్లాక్ స్టోన్ ఎంత బాగా కనిపిస్తుందో, పైగా మళ్ళీ స్కాలప్. ఇదే డీర్స్, పెయిర్ ఆఫ్ డీర్స్, జంట డీర్స్ మొత్తం అన్ని చోట్ల మొత్తం బార్డర్ పైన అండ్ పైన వైపేమో షోల్డర్ దగ్గర వచ్చింది. పైన వైపు ఏమో షోల్డర్ దగ్గర వచ్చింది, కింద వైపు మొత్తం త్రూ అవుట్ ద బార్డర్ అక్కడక్కడ ఉందన్నమాట. సో మధ్యలో అంతా కూడా స్కాలప్ అండ్ ఈ బుటీస్ వచ్చినాయి. దీని బ్లౌజ్ కూడా ఇది 6500లో ఉందండి, 6500లో ఉంది ఇది. ఈ ఎంబ్రాయిడరీకి దానికి నేను. సో దీని బ్లౌజ్ కూడా దీంట్లో వచ్చిన లావెండర్లోనే వచ్చిన డార్కర్ టింట్ వస్తుంది. దీనికి కూడా చిన్న బ్లాక్ వర్క్ వస్తుంది, ఇట్లాగా చిన్న బ్లాక్ వర్క్ వస్తుంది. ఈ వర్క్ అయితే మాత్రం ఈ టెక్స్చరు, ఈ ఫీలు, ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ 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 సో గుడ్. అండ్ నేను డబల్ లేయర్లో చూపించాను, సింగిల్ లేయర్లో చూపించినా కూడా అసలు ట్రాన్స్పరెంట్గా లేదు. హైట్ ఇవ్వండి 47 ఇంచెస్ హైట్ వచ్చింది, 47 ఇంచెస్ హైట్ వచ్చింది. నేను ఈరోజు హీల్ కూడా వేసుకున్నాను, అయినా కూడా నాకు సరిపోయింది ఇక్కడ వరకు. నేను 47 ఇంచెస్ హైట్లో లావెండర్ విత్ సిల్వర్ టింట్ తోటి వచ్చింది. చాలా కొత్త వెరైటీ అండి ఇది, లేటెస్ట్. మంచి ఫ్యాన్సీ కలర్ అండి, గ్రీన్. ఈ మధ్యన గ్రీన్ చాలా నచ్చేస్తుందండి నాకు. ఆరెంజ్, గ్రీన్, ఏదైతే ఈ నియాన్ మంచి బ్రైట్ కలర్స్ వస్తున్నాయో గ్రీన్స్ చాలా బాగుంటున్నాయి. ఇది ప్రాపర్ ప్యారెట్ కలర్ అండి, చిలక పచ్చ, కరెక్ట్గా చిలక పచ్చ. ఇది ఇప్పుడే కదా వచ్చింది, ఇప్పుడే దిగింది, అందుకే ఒకదానికి ఒకటే అంటుకుంటుంది. సో ఈ బీడ్స్ కాబట్టి ఇది గ్రీన్ మీద చూడండి ఎంత ఫంకీగా ఫ్యాన్సీగా ఉందో. అసలు ఈ డిజైన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. సింగిల్ ప్లీడ్కి నేను ప్రిఫర్ చేస్తాను దీన్ని. సింగిల్ లేయర్ వేసుకుంటే చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ ఈ బ్లౌజు చక్కగా సెల్ఫ్ డార్క్ కలర్ బ్లౌజ్ ఏదైతే ఉందో, చిన్న స్లీవ్స్, మెగా స్లీవ్స్ పెట్టుకున్నా, లేదంటే ఎల్బోకి కూడా బాగుంటుందండి. ఇది ఎల్బో స్లీవ్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ కలరు ఇది నేను ప్యారెట్ గ్రీన్ కలర్ ఈ మధ్యన చాలా బాగుంటుంది. దీని మీద అసలు బ్లాక్ కలర్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి, బీడ్స్ తోటి. ఈ బీడ్స్ వర్క్, డీర్స్ డిజైన్ తెలుస్తుందా మీకు, అంత చక్కగా పూసలతో కుట్టారు ఇవన్నీ కూడా. ఇదంతా కూడా బ్లాక్ సరోస్కి అండ్ టెక్స్చర్ చూస్తూ తెలుస్తుందా, మంచి టిష్యూ జార్జెట్ ఉంది, 2 ఉంది. టిష్యూ కూడా ఏదో ఫ్యాబ్రిక్ లోపల కలిసిపోయింది కాదు, ఇది చక్కగా ఇట్లా మ్యాటీ వర్క్ లాగా వచ్చింది. ఒక టెక్స్చర్డ్ ఫ్యాబ్రిక్ అనమాట, డిఫరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. 6500లో ఉందండి ఇది, ప్యారెట్ గ్రీన్లోని. ఇప్పుడు పూర్తి ట్రెడిషనల్ మోడల్లోకి వచ్చేసాం మనము. ఫ్యాన్సీ ఎంత చూపించానో హై ఎండ్, ఇది చాలామందికి ఇష్టపడే కుప్పడం పట్టు మనకు తెలుసు, విన్నాము. కుప్పడం పట్టు ఈ మధ్యన మళ్ళీ సమ్మర్లో తేలిగ్గా ఉండే పట్టు కాబట్టి ఇది చాలామంది ఇష్టపడతారండి. చాలామంది అడుగుతున్నారు నన్ను, మీరు అంతకుముందు కుప్పడం పట్టులు పెట్టేవారు కదా, ఇప్పుడు పెట్టట్లేదు ఏంటి అని చెప్పి మా స్టోర్లో చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి. సో అందుకని వాటిల్లో వచ్చిన లేటెస్ట్ వెర్షన్స్ అనమాట, సమ్మర్కి సూట్ అయ్యేలాగా. ఇది ఏంటంటే ఒకటి సిల్క్ థ్రెడ్ అండ్ ఒకటి కాటన్ థ్రెడ్, లేదు సిల్క్ ఒక కాటన్ థ్రెడ్ ఉంటుందండి. సో కాబట్టి కుప్పడం పట్టులోనే మీకు ఇలా డబల్ షేడ్ వచ్చి బార్డర్ లెమన్ ఎల్లోకి లైట్ బీజ్ కలర్ తోటి వచ్చిన బార్డర్ వచ్చి జరీ బార్డర్ తోటి గ్యాప్ బార్డర్తో డివైడ్ అవుతూ ఈ ప్యారెట్ బుటీస్ వస్తాయండి. ప్యారెట్ బుటీస్ హాయిగా తేలిగ్గా ఉండే ఈ కుప్పడం పట్టు అనమాట. ఇది పళ్ళులో వస్తుంది, పళ్ళు జరీ రిచ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి, ఏదైతే బీజ్ కలర్ మీకు బార్డర్ వచ్చిందో అదే కలర్ తోటి వచ్చిన బ్లౌజు. ఇదైతే పద్ధతిగా, ఇది ఏమి సింగిల్ లేయర్ అది వేసుకోవడానికి బాగోదు, చక్కగా పద్ధతిగా ఇలా నీట్గా స్టెప్స్ పెట్టుకొని కట్టుకుంటే, నీట్గా, నేను సరిగ్గా కట్టుకొని చూపించట్లేదే, ఇలా నీట్గా స్టెప్స్ పెట్టుకొని కట్టుకుంటే ఓ పద్ధతిగా ఉంటారండి, చాలా బాగుంటుంది. ఐ మీన్ మరీ యంగ్స్టర్స్కి అయితే నేను ఇది ప్రిఫర్ చేయను, కొంచెం
40+ అనుకునే వాళ్ళకి బాగుంటుంది. 5600 అండి రేట్ అయితే. 5600లో చక్కగా కుప్పడం పట్టు మంచి కలర్లోని సమ్మర్కి మాకు పెద్ద పెద్ద పట్టు చీరలు వద్దమ్మా, పెద్ద పెద్ద అంచులు వద్దమ్మా, తేలిగ్గా ఉండేది ఏదైనా పట్టు చీరలు కొనమ్మా మన ఇంట్లో ఈసారి పెళ్ళికి అనుకుంటే, పెళ్లి కొడుకుని చేసినప్పుడు అలాంటప్పుడు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. 5600. ఇంకొక ఆప్షన్ అండి పీచ్ కలర్. ఇది పీచ్కి బార్డర్ క్రీమ్ కలర్ వచ్చింది. క్రీమ్ కలర్ బార్డర్ తోటి పీచ్ వచ్చింది. మధ్యలో దీనికి లైన్స్ బుటీస్ కూడా వస్తాయి. బుటీస్ లైన్స్ ఇట్లాగా చూడండి ఎంత బాగుందో. పీచ్ విత్ క్రీమ్ కలరు. పళ్ళు కూడా ఇట్లా క్రీమ్ కలర్ పళ్ళు, మంచి బార్డరు, డిజైను ఇలాగా మంచి లైన్స్ అనమాట బుటీస్ తోటి. ఈ రుద్రాక్ష బుటీస్ కాదు, ఏంటో అంటారు మరి దాని సింబల్. ఆ సింబల్ తోటి వచ్చిన లైన్స్ చక్కగా ట్రయాంగిల్ లాగా ఉన్నాయి అవన్నీ బుటీస్ లాగా. సో ఇదేమో పీచ్ మీద క్రీమ్ కలర్ మీద చక్కటి గోల్డ్ జరీతోటి వస్తుందండి. కాటన్ బై సిల్క్ వస్తుంది. ఇది ఒక థ్రెడ్ పట్టు, ఒక థ్రెడ్ కాటన్ వచ్చే ఈ కుప్పడం పట్టు చీరలు 5600లో ఉన్నాయి. దిస్ కుప్పడం పట్టు 5600లో ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఇది నీట్గా కుచ్చులు పెట్టి కట్టుకుంటేనే ఎక్కువ బాగుంటుంది. ట్రడాయింగ్ ఇది చూడండి, సమ్మర్ శారీ. మళ్ళీ ఇదేంటంటే చందేరి అండి. చందేరీలు కూడా వర్లీ కాటన్ అంటున్నారు దీన్ని. వర్లీ కాటన్, దీని మీద వచ్చింది వర్లీ డిజైన్. వర్లీ కాటన్ అంటున్నారు కానీ ఇది ప్యూర్ కాటన్ బై కాటన్ కాదండి, కాటన్ బై చందేరి వస్తుంది. కాటన్ బై చందేరి హ్యాండ్లూము వర్లీ డిజైన్ తోటి వీవింగ్లోనే వస్తుంది. ఈ హట్స్, ఈ మనుషులు, ఈ వరి కంకులు కొట్టేవాళ్ళు, ఇలా నెత్తి మీద బుట్టలు పట్టుకొని వెళ్ళేవాళ్ళు, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చూడండి దీని మీద. ఇన్ని ఎలిమెంట్స్ కూడా వీవింగ్లోనే వస్తుంది. బీజ్ కలర్ బేస్ కామన్ వస్తుంది. దీని మీద ఈ గ్రీన్ కలర్ డిజైన్ తోటి వస్తుంది. ఇదిగోండి వ్యవసాయం దీంట్లో వచ్చింది ఏంటంటే పూర్తిగా చక్కగా వ్యవసాయం. ఇదిగోండి క్రాప్స్, కావిడ్లు పట్టుకొని వెళ్ళేవాళ్ళు, ఒక విలేజ్ కాన్సెప్ట్ అంతా దీంట్లో ఉంది. ఇదిగోండి హట్స్లోని వంట చేసుకొని ఉంటున్నారు, లేదా ఇదిగో డ్యాన్స్లు వేస్తున్నారు, ఎంత బాగున్నాయి చూసారా. ఈ కాన్సెప్ట్ అంతా కూడా హ్యాండ్లూమ్ కాన్సెప్ట్. హ్యాండ్లూమ్ శారీస్లోకి తీసుకొచ్చేసారు వర్లీ డిజైన్ తోటి. చందేరి బై కాటన్ అండి, ఇది వర్లీ కాటన్ అందాం మనం దీన్ని. బ్లౌజ్ ఏమో సింపుల్ బుటీస్ తోటి ఇదే బార్డర్ తోటి వస్తుంది. ఎంతో తెలుసా కాస్ట్? లెట్ మీ చెక్. ఎంతంటే దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది, ఇంకా 3 కలర్స్ ఉన్నాయి. కాస్ట్ వాట్? 1200లో ఉందండి. చందేరి అనే తీసుకోండి, కాటన్ ఫీల్ ఉండదు, చందేరి ఫీల్ ఉంటుంది. సో ఇది గ్రీన్ అయిపోయింది కదా, ఇది లైట్ బ్రౌన్ కలర్ అనమాట. తీయండి అమ్మా. సో ఇది లైట్ ఏమంటారు చాక్లెట్ కలర్, బీజ్ కలర్కే చాక్లెట్ కలరు. సారీ, సో బీజ్ నేను చెప్పాను కదా, బేస్ కలర్ ఏదైతే ఉందో బీజ్ కామన్. దీని మీద ఇది లైట్ బేస్ వస్తుంది అనమాట. ఇట్లాగా వర్లీ వీవింగ్ తోటి 1200లో ఉందండి శారీ. ఎవరిస్తారండి 1200కి చీరలు, మేము తప్ప, ఇంత మంచి మంచి చీరలు. సో ఇదేమో ఇంకో కలరు. పళ్ళు కూడా ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఇది పళ్ళు, మళ్ళీ టాసిల్స్, బ్యూటిఫుల్ టాసిల్స్. ఇదేమో లైట్ వైన్ కలర్. ఇందులో ఇంకో కలర్ ఉందమ్మా, వైన్ కలర్. సో 1200లో ఉంది. 1 2 ఇది 3 కలర్, థర్డ్ కలర్ అనమాట. ఈ థర్డ్ కలర్ తోటి చందేరి ఫీల్ ఉంటుంది. కాటన్ అన్నారు అని నా మీద అనొద్దు, ఎందుకంటే ఇది కాటన్ కాదు, చందేరీనే. పేరు అయితే వర్లీ కాటన్ అని పెట్టాము అంతేగాని దిస్ ఇస్ నాట్ కాటన్. చందేరి బై చందేరి ఫీలే ఉంటుంది. చక్కగా స్టిఫ్గా బెంగాల్ కాటన్ ఎట్లా ఉంటుంది ఆ ఫీల్ ఉంటుంది అనమాట స్టిఫ్గా. ఇది కొంచెం వైలెట్ వైన్ డిజైన్ వస్తుంది వీవింగ్లోని. జస్ట్ 1200లో ఉంది. ఈ రిచ్ పళ్ళుతోటి. అండ్ బ్లౌజ్ అన్నిటికీ కూడా సెల్ఫ్ బ్లౌజే, కానీ బ్లౌజ్ మీద వీవింగ్ మాత్రం చిన్న బుటీస్ అండ్ బార్డర్ వస్తుంది. చాలా నీట్గా ఒక బెంగాల్ కాటన్ కట్టుకొని శారీ ఈవినింగ్ టైంలో, ఓ సమ్మర్ ఈవినింగ్లో